ఈ బస్ ప్రయాణాల్లో మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా మహిళల్లో ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే, ఆ రోజు తల్లికి వందనం తీసుకునేటప్పుడు బ్యాంకుల క్యూ లైన్ లో ఆడవాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా తీసుకొని ఈ రోజు మాకు 15,000 రూపాయలు పడింది అని ఎంత సంతోషంగా ఉన్నారో, మొన్న 15వ తేదీ నుండి అంత సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే ఒక దైవ దర్శనం చేసుకోవాలన్నా, లేదా ఎక్కడికైనా పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా, లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ. రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అని అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కానీ ఇది 2-3 రోజులుగా కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. ఎందుకంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో, లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈ రోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా గాని ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కస్? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు?